హలో అండి, ఇవాళ మనం అటుకుల పోహా అనేది ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. ఇదైతే లంచ్ బాక్స్లోకి, టిఫిన్ బాక్స్లోకి అండ్ ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చాలా మంచి రెసిపీ అండి ఇదైతే. అండ్ రేర్గా చేసుకుంటారు, కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. సో ఈ అటుకుల పోహా అనేది చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ అండ్ ఎలా చేద్దామో చూద్దామండి. ఫస్ట్ అయితే అటుకులు, జీలకర్ర, పచ్చెనగపప్పు, పసుపు, పల్లీలు, సాయి మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, నిమ్మకాయలు, బంగాళదుంపలు ఇలా కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకోండి, లేకపోతే రెడ్గా అయిపోతాయి ముక్కలు అనేవి. అండ్ ఎండుమిరపకాయలు, నిలువుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ ఒక 2 తీసుకోవాలండి. ఇవి చిన్న ముక్కల కింద తరుక్కుంటే సరిపోతుంది మనకి. సో ఇవన్నీ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. అండ్ ఎలా తయారు చేసుకోవాలో ప్రొసీజర్ చూద్దాము. అటుకులు తీసుకున్నాం కదా, అవి క్వాంటిటీని బట్టి తీసుకోండి. అంటే మీకు ఎంతమంది పర్సన్కి కావాలి అనుకుంటే అదిలా ప్రెషర్ అనేది అప్లై చేయకుండా ఓన్లీ వాటర్తోనే సాఫ్ట్గా ఇలా కడిగి వాటర్ అన్ని పోర్ చేసేసి పక్కన పెట్టుకోండి. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మీరు ఇందాక ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించాను కదా, అవి 1 by 1 ఆయిల్లోకి తీసుకోండి. జీలకర్ర, సాయి మినప్పప్పు, ఆవాలు, పచ్చెనగపప్పు, పల్లీలు మొత్తం తీసుకొని 1 minute అలా ఊరికే ఫ్రై చేయండి. చేసిన తర్వాత నిలువుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అండ్ ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి. కరివేపాకు కూడా యాడ్ చేయండి. చేసి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకోమన్నాను కదా ఉల్లిపాయలు, ఇవి కూడా యాడ్ చేసి మొత్తం కొంచెం పోపు అనేది ఫ్రై అయ్యేంత వరకు కదుపుతూ మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ పెట్టొద్దు. సో ఇలా కదుపుతూ చేసుకోండి, ఫ్రై చేయాలి. ఈ రెసిపీ అనేది మీకు అందరికీ చాలా నచ్చుతుంది. అండ్ డైట్ చేసే వాళ్ళకైతే ఇది చాలా లైట్ ఫుడ్ అండి. బంగాళదుంప ముక్కలు కట్ చేసి పెట్టాను కదా, అవి కూడా యాడ్ చేశాను. రైస్ తినకుండా మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇలా చేస్తూ ఉంటాం కదా, వాళ్ళకైతే 1 day మీల్ కింద ఇది వస్తుంది. అండ్ ఫ్యాట్ అనేది ఉండదు, లో ఫ్యాట్ ఫుడ్ కింద కూడా చాలా బాగుంటుంది ఇది. మీకు కూరగాయలు అనేవి ఏవి లేనప్పుడు లంచ్ బాక్స్లో కూడా చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. మొత్తం కలిసేలాగా కదుపుకుంటున్నాను. కొంచెం వేగిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మూత పెట్టి కొంచెం మగ్గనివ్వండి. అంటే బంగాళదుంప ముక్కలు అనేవి కొంచెం సాఫ్ట్గా అయ్యేలా చూసుకుంటే సరిపోతుంది. బంగాళదుంప ముక్కలు సాఫ్ట్గా అంటే ఫింగర్స్తో కొంచెం నలిపి చూడండి. కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ నేను అటుకులు అనేవి కడిగి పెట్టాను కదా, అవి యాడ్ చేస్తున్నాను. ఈ అటుకులు కూడా అందులో వేసి మీరు ప్రెషర్ అనేది అప్లై చేయొద్దు. అప్లై చేయకుండా సిమ్లో పెట్టాలి, లో ఫ్లేమ్లో పెట్టి జస్ట్ 2 minutes. ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు, ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. 2 minutes లో ఫ్లేమ్లో పెట్టి స్లోగా కదపాలండి. ఇంక ఇక్కడ నేను నిమ్మరసం తీసి పెట్టుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నిమ్మరసం అనేది మీ ఇష్టం. పులుపు కొంచెం ఎక్కువ తినాలనుకుంటే నేను 2 నిమ్మకాయలే చూపించాను, మీకు కావాలంటే 3 to 4 అయినా యాడ్ చేసుకోవచ్చు. అది మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. ఇలా ప్రెషర్ అనేది అసలు అప్లై చేయొద్దు, చాలా స్మూత్గా ఇలా కదపండి. అటుకులు కదా కొంచెం స్మాష్ అయిపోతాయి అన్నమాట, ఉప్మాలా అయిపోతుంది. సో ఇక్కడైతే నాకు ఆల్మోస్ట్ అటుకుల ఉప్మా పులిహోర అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చూడడానికి చాలా నోరూరిపోతుంది. సో మీరు కూడా ఇంట్లో ఇలానే ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.